హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మా పిల్లల యొక్క సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బర్త్‌డే అనేది చేయండి. కావాలనుకుంటే వీళ్ళు వీడియో కూడా జేజ్ ఉంది. అటు మీరొకసారి అటువైపు చూడండి. అటువైపు శివయ్యకి జేజ్ చెయ్యండి. దండం పెట్టు. ఆ దేవుడికి జేజ్ చెయ్యు. చెయ్యవా? ఓ అదేంటమ్మా? అంబా అంబనా? మార్నింగ్ ఏ బర్త్‌డే అయినా, మ్యారేజ్ డే అయినా, ఎటువంటి శుభకార్యాలైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికెళ్ళేసి రావడం అనేది ఒక సాంప్రదాయంగా అయితే ఉండిపోయింది. విలేజ్‌లో అయితే మెయిన్‌గా ఏ పండగలైనా ఏమైనా గుడికెళ్ళేసి అయితే వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అండి. మొత్తం అంటే లైట్ డెకరేషన్ మొత్తం మార్నింగ్ అనేది సెట్ చేస్తారు. కానీ బెలూన్స్, కేక్ తేవడం అనేది లేట్ అయింది. అందుకనే వాళ్ళొచ్చి మా విలేజ్‌లో పిల్లలేని మొత్తం డెకరేషన్ మొత్తం అయితే చాలా బాగా చేశారు. మేము అటువైపు అనేది డెకరేషన్ చేయాలని ముందు ప్లాన్ గీసాము. అక్కడైతే ఈ వర్షం పడుతుంది కదా! ధాన్యం ఉన్నవి అవైతే అక్కడ వేసేశారు. దానివల్ల డెకరేషన్ అనేది ఇటువైపు గోడకైతే వచ్చింది. చాలా బాగా సెట్ అయింది గానీ వీడియోస్ తీసేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా అంటే ఎదురుగా వెళ్ళి అయితే ఆపోజిట్‌లో ఎళ్లి వీడియోస్ అనేవి తీయడానికి కాలేదు. చాలా బాగా అంటే సింపుల్‌గా చాలా బాగా లుక్ అనేది చాలా బాగా అనిపించిందండి డెకరేషన్. మా విలేజ్‌లో ఉన్న చిన్న పిల్లలనైతే మొత్తం చేసేశారు. బెలూన్స్ మధ్యలో లైటింగ్సు ఇంకా సైడ్‌కి కూడా మ్యారేజ్‌కి కట్టే విధంగా అయితే రేకు ఉంది కదా! అది ఆ పైకి కూడా లైట్ డెకరేషన్ అనేది ముందు అంటే అది మార్నింగ్ అనేది సెట్ చేసేసాము. ఇక్కడ ముందు మేము 7 కల్లా అయిపోద్దనుకున్నాము. ఇంకా డెకరేషన్ అవుతుంది. ఇప్పుడు 7:30 ఇలా అవుతుంది. మొత్తం డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే కేక్ పెట్టయితే మేము వీడియో అనేది తీయాలనుకున్నాము. ఆ కేక్ పెట్టి వీడియో తీసే టైంకి ఇంక మా పిల్లలైతే మొత్తం కట్ చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి పిలుచుకొనైతే వచ్చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు ఉంటారు కదా! రోషిని, రాణి ఇంకా వాళ్ళ సాయన్ని అని మా వీధిలో అయితే చిన్న పిల్లలు ఎక్కువ. వాళ్ళందరికైతే వాళ్ళు పిలుచుకొని వచ్చేసారు. తర్వాత మా అమ్మ వాళ్ళైతే ఈ ఊర్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే పిలిచేసారు. సింపుల్‌గా చాలా గ్రాండ్‌గా అయితే జరిగిందని చెప్పుకోవాలండి. ఇంకొకటేంటంటే మా పిల్లలకు సంబంధించింది నాకు చిన్న విషయమైనా నాకు పెద్ద సెలబ్రేషన్ లాగానే ఉంటుంది. నాకు చాలా పెద్దది అంటే చాలా సంతోషాన్నయితే ఇస్తుంది. అలాంటిది వీళ్ళ బర్త్‌డే అనేక ఇంకా ఎలా ఉంటది చెప్పండి. ఇక వీళ్ళైతే చూసి వీళ్ళ ఆనందం అంటే ఎంత అంత కాదండి. ఇది చూసిన తర్వాత కూడా వాళ్ళు వీడియోస్ అనేది తీసాం కదా! ఆ వీడియోస్ కూడా చూసుకొనైతే నవ్వుకుంటున్నారు. ఇక్కడ కేక్ డిజైన్ అనేది మీకు ఫోటో అనేది అంటే చివర్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ కేకు నార్మల్‌గా అయితే కేజీ 1000 పడింది కూల్ కేకు. మాకు 3½ కేజీస్ కావాలంటే 3 కేజీలన్నర అయితే కావాలి. నేను అడిగే డిజైన్‌కైతే 3 కేజీలన్నర అంటే ఆ డిజైన్ కావాలంటే ఉండాలమ్మా అని అన్నారు. ఇంకా వేరేది 2 కేజీస్ గాని 3 కేజీస్ తీసుకున్న డిజైన్ అనేది మేము అనుకున్న డిజైన్ రాలేదని అయితే అది తీసుకున్నాము. ముందు వాళ్ళు ఒక రేట్ చెప్పారు. తరువాత అంటే ప్రైస్ అనేది కొంచెం వేరేగా చెప్పారు. కానీ కేక్ మాత్రం సూపర్‌గా ఉందండి. అది ఆంధ్ర స్వీట్ షాప్ కాసేబుగ్లో ఉంటది కదా! కాసేబుగ్లోనే ఆంధ్ర స్వీట్ షాప్‌లో అయితే ముందు మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ముందు రోజు గాని మనకు టైం ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు డేట్ అన్నీ రాసుకుంటారు. ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ మా పెద్ద పాప వెళ్ళి ఆ సేమియా మొత్తం అవైతే తీసేస్తుంది. ముందు కేక్ కటింగ్ ముందు మేము ప్రిపేర్ చేసి సైడ్‌కి అనేది పెట్టేసాము. ఇక్కడ చూడండి మొత్తం స్ప్రేలన్నీ కూడా వేసేసారు. అటువైపు అయితే అందరూ వెళ్ళిపోయారు కేక్ కటింగ్ అయిన తర్వాత. కేక్ కటింగ్ అయ్యేటప్పుడైతే వీడియో అనేది తీయలేకపోయాము. ఇంకా నా మొబైల్‌తో అయితే అసలు నేను తీయలేను కదా! అక్కడ మా పిల్లల దగ్గర ఉండాలి. అందుకే చిన్న పిల్లలకైతే వీడియో తీయమన్నా గానీ కొత్తగా తీయలేకపోయారు. అందుకే లాంగ్ వీడియో అయినా కొంచెం షార్ట్ వీడియో టైప్ లాగే తీశాను. మీరు చూడండి. విలేజ్‌లో ఏ ఫంక్షన్ అయినా సరే మనం వీధులుంటాయి కదా! మన వీధి మొత్తం అయితే చెప్పుకుంటారు. అదొక హ్యాపీనెస్ అండి. ఇంకొకటి మా పిల్లలకు సంబంధించిన ఏ అంటే ఎటువంటి ఫంక్షన్ అయినా మా వీధులు మొత్తం అందరూ ఇంట్లో అయినట్లేనండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కసారి ఎవరింట్లో ఉంటారో కూడా తెలియదు కదా! ఈవినింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఎవరింట్లో పిల్లలుంటే వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. వాళ్ళ వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ వెనకైతే మనము ఉండాలండి. ఇటువైపు రోడ్లుంటాయి కదా! మెయిన్ రోడ్డు మొత్తం అన్నీ వస్తుంటాయి. అంటే బైక్‌లు ఇవన్నీ. ఇది మొత్తం క్లోజ్ అయిన తర్వాత మా స్వీట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మా పాప అయితే
వాళ్ళు వెనకే వెళ్ళిపోతుంది. వద్దు ఉండమని అయితే ఇక్కడ బాంబులనేవి పేల్చామండి. మొత్తం కేక్ కటింగ్ మొత్తం అయిన తర్వాత ఈ లైటింగ్స్ కోసం అయితే మేము బెలూన్స్ మొత్తం డెకరేషన్ నార్మల్‌గా తీస్తామనుకున్నాము. అయినా సరే బెలూన్స్ అనేవి బర్త్‌డే కేక్ కటింగ్ అప్పుడు కొన్ని అనేవి పేల్చేస్తారు కదా! మా పిల్లలకి మేము పేల్చొద్దన్నాం గానీ, మా పిల్లలకైతే అవి పేలిస్తేనే హ్యాపీ బర్త్‌డే అన్నట్లు. హ్యాపీ బర్త్‌డే ఎలా అంటే బెలూన్స్ పేల్చి మరీ చెప్తారు. ఈ కేక్ కూడా ఎవరికిస్తుంటే ఇవ్వనివ్వడం లేదు. వాళ్ళు కూడా చిన్న స్పూన్ తీసైతే వాళ్ళకి పెడుతున్నారు. మొత్తం అయితే అస్సలు పెట్టనివ్వలేదు. ఇక్కడ చూడండి వాళ్ళకి మీరివ్వండి అంటుంటే వాళ్ళే పూర్తిగా తినేస్తున్నారు. అంటే తీసుకొని అయితే చాక్లెట్స్ అనేవి గిఫ్ట్ వచ్చాయి కదా! చాక్లెట్స్ చిన్న పిల్లలు ఇచ్చారు. ఆ చాక్లెట్స్ అనేవి వాళ్ళే తీసుకొనైతే తినేస్తున్నారు. ఇక్కడైతే టపాసులనేవి పేల్చామని. టపాసులు పేలుస్తుంటే మా చిన్న పాప అనేది కొంచెం కూడా భయపడకుండా అలా వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత కొంచెం టైం అనేది అయింది కదా! టైం అనేది అయిన తర్వాత కొంచెం కూల్ కేక్ కాబట్టి కొంచెం అంటే మొత్తం వాటర్‌లో స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడులా అయిపోయింది. ఇక్కడ మా పాప అయితే చాక్లెట్ తీయమని వచ్చింది. ఇక్కడ సోప్ అనేది గిఫ్ట్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ పక్స్ ఉంటారు కదా! ఆంటీ వాళ్ళు లేదా సోప్ అనేది ఇస్తున్నారు. మా పాప అయితే వద్దంటుంది. చాక్లెట్ అనేది చేయిలో ఉంది కదా! ఆ చాక్లెట్ అనేది తీసుకుంటుంది. వాళ్ళు అన్నారు ఇలా స్నానం చేస్తాయి కదా! ఇది రాసుకొని చేసుకో అని. ఇక్కడ మా పెద్ద పాప మాత్రం తినడంలో బిజీ అయిపోయింది ఇక్కడ మొత్తం. ఈ లైటింగ్స్ అయితే నాకు చాలా భలే అనిపించిందండి. చాలా బావుంది. ఇక్కడికొచ్చే టైంకి ఇక్కడ మొత్తం అందరూ రిటర్న్ అయిపోతుంటే టపాసులున్నాయి కదా! టపాసులనేవి పేలుస్తుంటే వీళ్ళందరూ సైడ్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ రోడ్డు వర్క్ అవుతుంది. మట్టి వేసి వాటర్ వేస్తే రోడ్డు వాటర్ అప్పుడు అన్నాను నేను ఎందుకు పండు ఏడుకి కట్ చేసేస్తామా అన్న అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా షార్ట్ వీడియోస్లు అనేవి షార్ట్ వీడియోస్లు అనేవి ఇంకా వస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి.